హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం లేదా విజిటింగ్ పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పుడల్లా ఫన్ అంటే అలాంటి ఫన్ ఉండాలిరా బాబు. ఏమన్నా ప్రెస్ మీటా, అసలు ఏమన్నా ఫన్ ఇస్తారా? వచ్చినప్పుడల్లా మీమర్స్కి పండగే పండగ, ఫన్నే ఫన్ను. ఎంటర్టైన్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాతే ఎవరు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నిన్న ఆయన మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అద్భుతమైనటువంటి టైమింగ్తో ఈ దేశంలోనే కదా, ఈ ప్రపంచంలో ఆయన కొట్టేటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు కామెడీగా కావచ్చు, లేదంటే అలాంటి పొలిటీషియన్గా కావచ్చు లేరేమో అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన పాపం అంతలా ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. పేటీఎం బ్యాచ్ మొత్తం ఒక రేంజ్లో, పేటీఎం అంటే మళ్ళీ నేనేదో అంటున్నానో కొంతమంది ఏదో అంటున్నారని చెప్పి చాలామంది పేటీఎం బ్యాచ్ గుక్క పెట్టి ఏడుస్తున్నారు. నిజంగా మీరు పాపం విజయసాయి రెడ్డి గారు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిన్న సాయంత్రం మాట్లాడుతుంటే పేటీఎం బ్యాచ్, పేటీఎం జర్నలిస్ట్, పేటీఎం అని చెప్పి ఆయన నెలకి ఎంత ఇస్తారు వాళ్ళకని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎవరు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, ఆయన కుటుంబ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నగా జైలుకు వెళితే ఈయన ఏటూగా ఆయన సహచరిగా పక్క సెల్లో కూర్చున్నటువంటి వ్యక్తి. ఆయన అవినీతిలో, అక్రమాల్లో, పార్టీలో అన్నింటిలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు ఇన్ని సంవత్సరాల పాటు తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల దోచేయటంలో సహకరించినటువంటి వ్యక్తి. ఆయన చెబుతున్నటువంటి మాటలు మేం కాదు. ఎలక్షన్స్ వరకు, మొన్నటి వరకు కూడా ఆయనతో పాటు అన్నీ తెలిసి చూసి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారే అని అందరికీ తెలిసినటువంటి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్నాడు పేటీఎం అని. ఇకపోతే నేను ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పాపం పేటీఎం బ్యాచ్ ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తున్నాడు, ఒక్కొక్కడిగా ఉంటుందిరా ఇంకా రప్ప అనుకుంటా ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తే, పొద్దున్న పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సాయంత్రం అయ్యేటప్పటికి పాపం విజయసాయి రెడ్డి గారు వచ్చి మొత్తం గుడ్డలు తీసి నోటి మీద ఉంచోబెట్టేశారు. అయిపోయింది, మొత్తం గంగపాలు అయిపోయింది. మొత్తం బూడిద అంటారు చూసారా, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూసారా, ఆ టైప్లో పరిస్థితి అయింది. ఆయన ఏమో పాపం ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సంవత్సరంన్నరలో నేను పాదయాత్రకు మనం వచ్చేస్తున్నాం, ఇంకేముంది, మనల కోసం వెయిట్ చేస్తున్నారు జనాలని అంటే, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు. అంటే ఏదైనా సరే ఒక పార్టీకి 4 స్తంభాలు అంటారు, ఒక ఇంటికి 4 స్తంభాలు అంటారు కదా, మూల స్తంభాలు అంటారు కదా. అలాంటి మూల స్తంభంలో ఒక స్తంభం విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారో తెలుసా? నేను నెక్స్ట్ మనమే అధికారంలోకి వచ్చేది, మనం కొడుతున్నాం, ఒక రేంజ్లో కొడుతున్నాం అని ఆయన చెప్తే, పాపం ఈయనేందో మరి నాకు అర్థం కాదు. ఇలా గాలి తీసేయటం అయితే ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. అయిపోయింది. ఈ యొక్క కోటరీ అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి మళ్ళీ ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. లేదైతే ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే ఇదనమాట. చూసారా, ఆయనకి కోటరీ అనేది ఉంది. ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారు. ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా దిగజారిపోయి అధాపాతాళానికి కంప్లీట్గా వెళ్ళిపోయింది. అది పరిస్థితి. ఆయన కూడా ఆ కోటరీ వల్లే బయటకు వచ్చారు. ఆ కోటరీని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి శాంతం నాకేస్తారు. మొత్తం ఆ కోటరీని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మొత్తం చిడతలు వాయించుకోవటమే అని చెప్పి మనం కాదు, ఆయన సన్నిహితుడు, స్నేహితుడు, ఆయనని దాదాపు 20 ఏళ్ళుగా ఫాలో అవుతున్నటువంటి, అన్నిట్లో సహచరుడుగా ఉన్నటువంటి, అన్నిట్లో అందులో లేదు, అన్నిట్లో సహచరుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెబుతున్నటువంటి నీతి వాక్యాలు. కనీసం స్నేహితుడిగా ఎన్ని రోజులు ఉన్నారు కదా, మీ గురించి అన్నీ తెలుసు, మీ లూజు పొలుసు తెలుసు, ప్లస్ మైనస్ అన్నీ తెలుసు, సర్వం మొత్తం ఆయన చూశాడు. అలాంటి ఆయన మీరు చెప్తుంటే కనీసం వినిపించుకోండి అయ్యా పేటీఎం బ్యాచ్. ఆ వెనక కోటరీ చెప్పే మాటలు ఆయనకి వినపడకండి, వినిపించేలా చేయకండి అయ్యా. కనీసం ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు అయినా కానీ కొంచెం మంచిగా రాయండి అయ్యా. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని అలా పిచ్చోని చేసి ఇలా చేస్తున్నారని చెప్పి పాపం బాధపడుతున్నారు ఆయన. అర్థమైందా? ప్రెస్ మీట్ పెట్టారంటే కామెడీ పీస్లా చేసేసి, ఏదేదో మాట్లాడేసి, ఏదేదో చెప్పేసి, అమెజాన్లో ఏ దొరుకుతుందనో ఇంకొకటనో ఇలా ఎందుకయ్యే రాసి జగన్మోహన్ రెడ్డి గారిని
ఇలా ఇబ్బంది పెడతారు అని చెప్పి పాపం విజయసాయి రెడ్డి గారు బాధపడుతున్నారు. ఏదేమైనా ఇంకొక మాట కూడా చెప్పారు, కూటమి వీళ్ళ అలయన్స్ ఉండగా అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళతో కలిసి ఉండగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం అనే మాట కూడా ఆయన చెవిని కూడా పడదట. అర్థమైందిగా? అది ఆయన ఇంపాక్ట్. కూటమి కలిసి ఉంటే డెఫినెట్గా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి జీవితంలో ఆయన జీవితంలో ఇంకా అధికారాన్ని చూడరు అని చెప్పి ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎవరు వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి ప్రారంభం ఉన్నప్పటి నుంచి అంటే ఆ పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిది ఇంది కాకపోయినా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్తున్నారు, తెలుసుకోండి. ఇంకా 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 పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసో కూటమిని టార్గెట్ చేసో కాకుండా ప్రజలకి ముఖ్యంగా అదే కోటరీకి చెప్తున్నటువంటి ఈ ఏళ్ళని తిట్టు వాళ్ళని తిట్టు సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో ఎలివేషన్స్ ఇచ్చి పచ్చి బూతులు కమెంట్లు చేపించు, ఫోటోలు మాఫింగ్లు చేపించు, బోరుగడ్డ అనిల్నో, పోసాని కృష్ణమురళినో, రోజా గారినో, అంబటి రాంబాబు గారినో, పవన్ కళ్యాణ్నో, వాళ్ళ పిల్లలనో, ఆయన భార్యనో, లేకపోతే ఆయన పెళ్లిళ్ళ గురించో, లోకేష్ గారి గురించో, లేదంటే ఆయన ఇంకా అందరి గురించో ఇలా కాకుండా వాళ్ళ ఫ్యామిలీల వ్యక్తిగత విషయాల జోలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ శాఖలలో జరిగినటువంటి పరిస్థితుల గురించి అవకతవకల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి ప్రశ్నించండి అనేటువంటి అవసరం ఉంటే వాళ్ళు బయటకు వస్తారు. అలాంటి ఆలోచనలు కానీ అలాంటి విధి విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో లేవు. అదే ఆయన కూడా చెప్తున్నారు, ఇదే గనక కంటిన్యూ అయితే ఏమీ ఉండదు, ఆ కోటరీ అలాగే చెప్తా ఉంటది, ఈయన ఇలాగే వ్యవహరిస్తారు, ఆయన కూడా స్వయంగా అదే మాట్లాడుతూ ఉంటారు. ఇంక మనం ఏం చేయలేం.